నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తమది ప్రజా ప్రభుత్వం అంటోంది కాంగ్రెస్. కాదు ముమ్మాటికి పేదల వ్యతిరేక ప్రభుత్వం అంటోంది ప్రతిపక్షం. రేవంత్ పాలనపై బీఆర్ఎస్ బీజేపీ లీడర్లు నిప్పులు చెరుగుతున్నారు. అయితే టీ కాంగ్రెస్ లీడర్లకు కొత్త టెన్షన్ పట్టుకుంది. ఒకవైపు అగ్రనేత టూర్, మరోవైపు నిరసన పర్వంతో గాంధీ భవన్ పెద్దలు తర్జన భర్జన పడుతున్నారు. మార్చి 2న తెలంగాణకు రాహుల్ గాంధీ రానున్నారు. డీసీసీ అధ్యక్షుల శిక్షణా తరగతులకు హాజరు కానున్నారు. అలాగే పీఏసీ సమావేశంలోనూ ఆయన పాల్గొంటారు. అంతేకాకుండా ఇటీవల లొంగిపోయిన మాజీ మావోయిస్ట్ అగ్రనేతలతో రాహుల్ భేటీ అవుతారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ రాహుల్జీ ఒక్కసారి మా ప్రాంతానికి వచ్చి వెళ్ళండి అంటున్నారు భూ నిర్వాసితులు. హైదరాబాద్లో మూసీ భూ నిర్వాసితుల, ఖమ్మంలో భూదాన్ బాధితుల కన్నీటి గాథ వర్ణనాతీతంగా మారింది. బుల్డోజర్లపై కాంగ్రెస్ ద్వంద్వ వైఖరిని బీఆర్ఎస్ బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. వెలుగుమట్ల పేదలకు అభయహస్తం ఇవ్వలేరా? మూసీ పరివాహక ప్రాంత ప్రజల గోడు పట్టదా అంటూ నిలదీస్తున్నారు. అటు బలవంతపు భూసేకరణ, ఇటు నిర్దయగా కూల్చివేతలు. హైదరాబాద్ లో విగ్రహ రచ్చ, ఖమ్మంలో భూదాన్ లడాయి. ఎటు చూసినా ల్యాండ్ ఫైటే. రోటీ కపడా మకాన్ ఒకప్పటి మాట, ఇప్పుడంతా బుల్డోజర్ల బాటే. కండ్ల ముందే గరీబోడి గూడు చిత్రమవుతోంది. వెలుగుమట్ల పేదల జీవితాల్లో చీకట్లు అలుముకున్నాయి. అలాగే కన్నీళ్లతో మూసీ సుందరీకరణకు ప్రయత్నిస్తోంది రేవంత్ సర్కార్. ప్రజాగ్రహం వెల్లువెత్తుతున్న వేళ తెలంగాణకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ వస్తుండటంతో పొలిటికల్ హీట్ నెలకొంది. మూసీ ప్రక్షాళన పేరుతో కాంగ్రెస్ దుశ్చర్యలకు వ్యతిరేకంగా హైదరాబాద్లోని హైదర్ షా కోట్, కేకే నగర్ మూసీ బాధితులు పాదయాత్ర చేపట్టారు. సేవ్ మూసీ, సేవ్ హోమ్స్ నినాదంతో నిరసన ప్రదర్శన చేశారు. మూసీ దండి మార్చిలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. మార్చి 16 నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ఇండ్ల కూల్చివేతలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు కేటీఆర్. ఎల్బీ నగర్, ఉప్పల్ నియోజకవర్గాల మధ్యలో ఇదే మూసీ మీద ఒక 5 కిలోమీటర్లు సుందరీకరించాం. ఒక్క ఇల్లు కూలగొట్టలేదు. వాకింగ్ ట్రాక్ నిర్మాణం చేశాం, ఓపెన్ జిమ్లు కట్టినాం, చక్కగా ల్యాండ్స్కేపింగ్ చేశాం, నీళ్లను కూడా పైప్ లైన్ వేసి కిందికి తీసుకొని పోయినాం. ఇవాళ ఏం జరుగుతుంది? ఒక్క ఇల్లు కూలగొట్టకుండా కేసీఆర్ గారు ఎట్లా అయితే మూసీ సుందరీకరణకు పైలట్ మోడల్ గా నాగోల్ ప్రాంతంలో 5 కిలోమీటర్లు చేశారు. ఎందుకంటే రాష్ట్ర ప్రజలకు తెలవాలి, ఇల్లు కూలగొట్టకుండా కూడా అభివృద్ధి చేయొచ్చు. డెవలప్మెంట్ అంటే డిస్ట్రక్షన్ తోనే చేయాల్సిన అవసరం లేదు. ఇవాళ కేసీఆర్ గారు చేసిన పని మీరెందుకు చేయరు? కేసీఆర్ గారు ఏనాడైనా పేదవాళ్ళ మీద ఈ రకంగా ఇరుచుకొని పడ్డారా? పేదవాళ్ళు, మధ్యతరగతి ప్రజలంటే చాలా అల్క కనబడుతున్నారా నీకు? మేము మరోవైపు ఖమ్మంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పర్యటించారు. వెలుగుమట్లలోని భూదాన్ భూములను పరిశీలించారు. నోటీసులు ఇవ్వకుండా దౌర్జన్యంగా పేదల ఇళ్లను కూల్చివేశారని రామచంద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు. చేతిలో గడ్డపారేసుకుని తిరుగుతున్నాడు. ఏ భూమి కనబడితే, ఏ ఇల్లు కనబడితే కూళ్ళు గడ్డనే పని. 1, 2 కాదు, 600 ఇల్లు కూలగొట్టారు ఇక్కడ. రాత్రి అదేదో వేరే దేశం మీద దండయాత్రకు పోయినట్టు పోలీసులు వచ్చి, అధికారులు వచ్చి ఈ యొక్క పేద ప్రజల కడుపు మీద కొట్టి వాళ్ళ ఇళ్లను కూడగొడితే ఇది ఎక్కడ ప్రభుత్వం అని చెప్పి అడుగుతా ఉన్నాను. మాట్లాడితే ప్రజా ప్రభుత్వం అంటున్నారు. ఇది ప్రజా ప్రభుత్వం కాదు, ఒక వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పి స్పష్టంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు వాళ్ళు చూపెట్టుకున్నారు. నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను, అయ్యా మీరు చెప్తా ఉన్నాను కూడా వారికి, మీ చేతిలో గడ్డపార పెట్టుకోకండి. ఈ గడ్డపార ప్రభుత్వాన్ని ప్రజలు వ్యతిరేకిస్తారు. పేద ప్రజల ఇల్లు కూడగొట్టి మీకు వచ్చిందని పేదవాళ్లకు ఇల్లు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని. కాబట్టి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, ఈ వీళ్ళు ఇక్కడ కదలరు, ఇక్కడే వాళ్ళకి ఇల్లు కట్టండి, 100 గజాలు వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏండ్లకేండ్లుగా ఉంటున్న ఇల్లు ఒక్కసారిగా కూల్చేసి మరో ప్రాంతానికి వెళ్లమంటే ఎలా ఉంటుంది? తెలంగాణలో ఇండ్లను ఖాళీ చేయించిన ప్రతిసారి ఆయా కుటుంబాల రోదనలు వర్ణనాతీతం. గుండెలు బాదుకుంటూ లబోదిబోమంటున్నారు భూ నిర్వాసితులు. ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో టెన్షన్ నెలకొంది. ఇండ్లు కోల్పోయిన బాధితులపై పోలీసులు లాఠీలు జులిపించారు. అంబేద్కర్ భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇండ్లు కోల్పోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని నిరసనకు దిగిన బాధితులపై కర్కశంగా ప్రవర్తించారు పోలీసులు. ఆందోళనకారులను లాగి పారేయడంతో మహిళలు సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో రేవంత్ పాలనపై మండిపడుతోంది తెలంగాణ సమాజం.
ఇదే అంశంపై చర్చించడానికి డిబేట్లో పాల్గొంటున్నారు ప్రొఫెసర్ విశ్లేషకులు శేషు గారు. నమస్తే సార్. నమస్కారం. శేషు గారు, రాహుల్ టూర్తో తెలంగాణలో టెన్షన్ నెలకొంది. కాంగ్రెస్ అగ్రనేత పర్యటన ఎందుకు హాట్ టాపిక్ గా మారింది? మార్చి 2వ తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు డిసిసి అధ్యక్షుల శిక్షణా శిబిరంలో పాల్గొనటానికి వస్తున్నారు. అదేవిధంగా పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ లో కూడా పాల్గొంటారు అనేటటువంటి వార్తలు వస్తున్నాయి. అయితే రాహుల్ గాంధీ పర్యటన తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలపైన ఏమైనా స్పందిస్తారా అనేటటువంటిది ఒకటైతే, ప్రతిపక్షాలు ఏ విధంగా దీన్ని చూస్తున్నాయి, ఏ విధమైనటువంటి విమర్శలు కాంగ్రెస్ ప్రభుత్వం పైన వస్తాయి, ప్రజలు ఎలా స్పందిస్తారు అనేటటువంటి ఒక అంశము రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా ఈ ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి వెలుగుమట్లలో జరిగినటువంటి భూదాన్ భూముల్లో ఉన్నటువంటి 600 కుటుంబాల ఇళ్లను ప్రభుత్వం నేలమట్టం చేసి నిరాశ్రయులను చేసినటువంటి ఒక సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా పెద్దగా చర్చనీయాంశం అవుతుంది, రాజకీయంగా మారిపోయినటువంటి సందర్భం ఉన్నది. తర్వాత మూసీ సుందరీకరణలో, మూసీ రిజర్వేషన్ లో భాగంగా ప్రభుత్వము సేకరిస్తున్నటువంటి భూమి ద్వారా నిర్వాసితులవుతున్నటువంటి వాళ్ళు ఆందోళన చేపట్టినటువంటి క్రమంలో బీఆర్ఎస్ పార్టీ మార్చి 1వ తారీఖు నాడు హైదరాబాద్ లో మూసీ దండి మార్చిని కార్యక్రమాన్ని చేపట్టడం ఒకటైతే, రెండోది గాంధీ సరోవర్ ప్రాజెక్టు కింద ఇళ్లు కోల్పోతున్నటువంటి వాళ్ళు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం. ఈ 3 సంఘటనలు చాలా కీలకంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రజల నుండి, తర్వాత నిర్వాసితుల నుండి, ఇళ్లు కోల్పోయినటువంటి వాళ్ళ నుండి నిరసన వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో రాహుల్ గాంధీ పర్యటన పైన కొంత ఉత్కంఠత నెలకొని ఉన్నటువంటి మాట వాస్తవం. మరొక పక్కన ఇంకొక పక్కన ఏంటి అంటే, ఇటీవలనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డీజీపీ దగ్గర కీలకమైనటువంటి మావోయిస్టు నేతలు లొంగిపోయారు. బడే చొక్కారావు లాంటి వాళ్ళు, దేవ్జీ లాంటి వాళ్ళు, తిప్పిరి తిరుపతి, దేవ్జీ, రాజిరెడ్డి లాంటి వాళ్ళందరూ లొంగిపోయినటువంటి సందర్భంలో ఇప్పటికే వాళ్ళు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని సచివాలయంలో కలిశారు. దాంతో పాటు రాహుల్ గాంధీని కూడా కలిసే అవకాశాలు ఉన్నాయనేటటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇది కూడా ఒక అంశంగా మారిపోయింది. ఎందుకు మారిపోయింది అని అంటే, ఈ రాజస్థాన్ లో పర్యటన చేస్తున్నటువంటి ప్రధానమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ పైన ఒక కీలకమైనటువంటి విమర్శ చేశారు. అదేంటంటే, కాంగ్రెస్ ఎలా తయారైంది అని అంటే ముస్లిం లీగ్ మావోయిస్ట్ కాంగ్రెస్ పార్టీగా తయారైంది అనేటటువంటి ఒక బలమైనటువంటి విమర్శ చేశారు. అంటే లొంగిపోయినటువంటి మావోయిస్టులకు అనుకూలంగా, లేకపోతే ఒక వర్గం ప్రజలకు అనుకూలంగా కాంగ్రెస్ మాట్లాడుతుంది అనేటటువంటి ఉద్దేశంతో ఈ కీలకమైనటువంటి విమర్శ చేసినటువంటి నేపథ్యంలో, ఒకవేళ రాహుల్ గాంధీని, దేశ ప్రతిపక్ష నాయకుడిని హైదరాబాద్ లో లొంగిపోయినటువంటి మావోయిస్టులు కలిస్తే ప్రధానమంత్రి చేసినటువంటి విమర్శకు మరికొంత బలం చేకూరుస్తుందా అనేటటువంటి ఒక రాజకీయ విశ్లేషణలు అయితే జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. అయితే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు, ముఖ్యంగా మూసీ సుందరీకరణ కానీ, తర్వాత గాంధీ సరోవర్ ప్రాజెక్టు కానీ, ఖమ్మంలో జరిగినటువంటి ఇష్యూ కానీ, ఇది రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తుందండి. ఎందుకనంటే అక్కడ నిర్దాక్షిణ్యంగా పేద ప్రజలను ఇళ్లు ఖాళీ చేయించి, వాళ్ళ ఇళ్లను కూల్చి నిరాశ్రయులను చేస్తూ, వాళ్ళ భూమి వాళ్ళ హక్కుగా కాకుండా, వాళ్ళ ప్రమేయం లేకుండా, వాళ్ళ అనుమతి లేకుండా ప్రాజెక్టులు కట్టడానికో లేకపోతే సుందరీకరణకు మరొక దానికోసమో భూమిని లాగేసుకోవటం అని అంటే, గత ప్రభుత్వాలకు మీకు ఏం తేడా ఉంటుంది? ఇదే రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, గత ప్రభుత్వం ఇళ్లు కూలగొట్టినప్పుడు ఈయన వ్యాఖ్యలు చేశారు కదా, ఎట్లా కూలగొడతారు, ఏ హక్కు ఉంది మీకు, పేద ప్రజలకు భూమి పంచకుండా, పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా, ఇళ్లు కట్టించకుండా మీరు పేదలకు అన్యాయం చేస్తున్నారు, మా ప్రభుత్వం వస్తే ఇట్లా గుడిసెలు వేసుకున్నటువంటి వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తాము, వాళ్ళకి ఇళ్లు కట్టిస్తాము, ఇందిరమ్మ రాజ్యం తెస్తాము అనేటటువంటి ప్రకటనలు చేశారు కదా. ఇప్పుడు అదే ప్రజలు అడుగుతున్నారు, ఇందిరమ్మ రాజ్యం అంటే ఇళ్లు కూలగొట్టటమా అనేటటువంటి ప్రశ్నకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ రోజు వరకు కూడా స్పష్టమైనటువంటి సమాధానం రాకుండా రాజకీయ విమర్శలు చేస్తున్నారు. ప్రతిపక్షాలు ఎలాగో విమర్శలు చేస్తుంటాయి, కానీ ప్రభుత్వమైన బాధ్యతాయుతంగా ప్రజలు అడిగేటటువంటి ప్రశ్నలకు ఆన్సర్ చెప్పాల్సినటువంటి, జవాబు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంటుంది కదా. అదే రాహుల్ గాంధీ గారు
యూపీలో జరుగుతున్నటువంటి పరిణామాలపైన, యూపీలో ఇళ్లు కూలగొడుతున్నటువంటి పరిణామాలపైన చాలా కీలకమైనటువంటి వ్యాఖ్య చేశాడు. దేశం మొత్తం కూడా ఆ వ్యాఖ్యలపైన స్పందించినటువంటి సందర్భం ఉంది. అక్కడ యోగి ప్రభుత్వము, మోడీ ప్రభుత్వము బుల్డోజర్ రాజ్యాన్ని నడుపుతుంది అని అంటే, తెలంగాణలో మీరు అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఏ రాజ్యం నడుపుతున్నారు? మీరు కూడా బుల్డోజర్ రాజ్యమే నడుపుతున్నారు కదా. మీరు ఖమ్మంలో వెలుగుమట్లలో 600 కుటుంబాలను నిరాశ్రయులు చేస్తున్నటువంటి సందర్భంలో, వాళ్ళ భూమిని లాక్కుంటున్నటువంటి సందర్భంలో ఎన్ని జేసీబీలు పట్టుకపోయారు, ఎన్ని బుల్డోజర్లు పట్టుకపోయారు, ఎన్ని ట్రాక్టర్లు పట్టుకపోయారు? వాళ్ళు ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళని 12 సంవత్సరాలుగా స్థిర నివాసం ఏర్పరచుకొని ఉంటున్నటువంటి వాళ్ళందరినీ బయటికి లాక్కొచ్చేసి వాళ్ళ ఇళ్లను కూలగొట్టి వాళ్ళ సామాన్లను ట్రాక్టర్లో వేసేసి వాళ్ళను పునరావాస కేంద్రాలకు తరలించి ఇవాళ పునరావాస కేంద్రాల్లో ఆందోళన చేస్తున్నటువంటి నిరాశ్రయులైనటువంటి ప్రజలపైన కూడా లాఠీచార్జ్ చేశారంటే మీరేం రాజ్యం నడుపుతున్నారు? ఇందిరమ్మ రాజ్యం నడుపుతున్నారా? పోలీసు రాజ్యం నడుపుతున్నారా? లేకపోతే యోగి లెక్క మీరు కూడా బుల్డోజర్ రాజ్యం నడుపుతున్నారా? అలాంటప్పుడు మీరు మోడీ ప్రభుత్వాన్ని, యోగి ప్రభుత్వాన్ని బుల్డోజర్ రాజ్యం అని విమర్శించేటటువంటి హక్కు మీకు ఎక్కడొస్తుంది? ఇందిరమ్మ రాజ్యం అంటే ఇళ్లు కట్టించటం, ఇందిరమ్మ రాజ్యం అంటే గూడు లేని వాడికి గూడు ఇవ్వటం, ఇందిరమ్మ రాజ్యం అంటే భూమి జాగా లేనటువంటి వాడికి జాగా ఇవ్వటం. మరి ఆ రోజు ఇందిరమ్మ చేసి ఇందిరమ్మ రాజ్యం అని పేరు తెచ్చుకుంది, పేదల రాజ్యం అని పేరు తెచ్చుకుంది, గరీబీ హఠావో నినాదం ఇచ్చింది. మరి మీరు ఆమె ఆలోచనలకి, ఆమె సిద్ధాంతాలకి, ఆమె ఆదర్శాలకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఇందిరమ్మ రాజ్యం తెలంగాణలో తెస్తామంటే రాహుల్ గాంధీ బాధ్యత వహించాలి కదా. రాహుల్ గాంధీ కూడా సమాధానం చెప్పాలి కదా. అందుకే రేపు రాష్ట్రానికి వస్తున్నటువంటి రాహుల్ గాంధీ జరుగుతున్నటువంటి ఈ అంశాలపైన, అదే పిఎస్సి సమావేశంలో రాజకీయ అంశాలపైన, పాలనపైన, పార్టీ పటిష్టతపైన సమావేశంలో మాట్లాడతారనేటటువంటి లీక్లు వస్తున్నటువంటి సందర్భంలో ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డికి, రాహుల్ గాంధీకి ఉంటుందనేటటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది కదా. కాబట్టి రాహుల్ ఏ విధంగా స్పందిస్తారు? ప్రభుత్వం ఇప్పటికే నిరాశ్రయుల పట్ల స్పందిస్తున్నటువంటి తీరు ఏంటది? మీరు ఇచ్చినటువంటి హామీలు ఏంటి? మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏంటి అనేటటువంటి ఒక ప్రశ్న అయితే వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సందర్భంలో రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నటువంటి నేపథ్యంలో ఇది ఒక అంశంగా మారిపోయింది. ఇవాళ అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్ పార్టీలు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరుపైన అటు ఆందోళన చేస్తున్నాయి, ప్రశ్నిస్తున్నటువంటి సందర్భంలో మీరు ప్రతిపక్షాలకు సమాధానం చెప్పకపోయినా పర్వాలేదు, ప్రతిపక్షాల విమర్శలను పట్టించుకోకపోయినా పర్వాలేదు, కానీ ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్నలు, లేకపోతే ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్నటువంటి, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి వాళ్ళకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఇవాళ గాంధీ సరోవర్ ప్రాజెక్టు కింద ఇళ్లు కోల్పోతున్నటువంటి వాళ్ళతోటి మీరు ఇంతవరకు మాట్లాడలేదు, వాళ్ళకు భరోసా ఇవ్వలేదు. మూసీ ప్రక్షాళనలో భూములు కోల్పోతాయని ఆరోపణలు వస్తున్నటువంటి వాళ్ళ గురించి మీరు మాట్లాడలేదు, వాళ్ళకి భరోసా ఇవ్వలేదు. ఇవాళ వెలుగుమట్లలో జరిగినటువంటి 600 కుటుంబాల పక్షాన మీ స్పందన ఏ విధంగా ఉంది? ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని చెప్తున్నారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్తున్నారు, కానీ విలువైనటువంటి ఆస్తిని కోల్పోయి వాళ్ళు ఇబ్బందుల్లో ఉంటే మీరు ఏమి ఇస్తారని చెప్తున్నారు? మీరు ఏం కడతామని చెప్తున్నారు? వాళ్ళకి సంతృప్తికరమైనటువంటి సమాధానం ఎందుకు ఇవ్వట్లేదు? వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు మీరు ఎందుకు సమాధానం చెప్పట్లేదు? ఇవాళ వాళ్ళందరూ పేదలు, మధ్యతరగతి వాళ్ళు కదా, వాళ్ళు మోసపోయిన వాళ్ళు కదా, మరి వాళ్ళ పక్షాన ప్రభుత్వమే ఉండాలి కదా. ప్రభుత్వమే వాళ్ళకి అన్యాయం చేస్తే ఏమని మాట్లాడాలా? ఎవరికి చెప్పుకోవాలా? వాళ్ళందరినీ మీరు ఇప్పుడు ఎక్కడ పెట్టినటువంటి సందర్భం ఉన్నది? కాబట్టి ఇవాళ ఆ జిల్లాకు సంబంధించినటువంటి 3 మంత్రులు బాధ్యత తీసుకోవటం లేదు, సరైనటువంటి సమాధానం చెప్పట్లేదు. రాష్ట్ర ప్రభుత్వము సరైనటువంటి బాధ్యత వహించినటువంటి ఈ నేపథ్యంలో కనీసం ఈ దేశ ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ అయినా ప్రజల పక్షాన మాట్లాడాలా. వాళ్ళ ప్రభుత్వమే ఉండొచ్చు, వాళ్ళ ప్రభుత్వమే ఇక్కడ అధికారంలో ఉండొచ్చు, కానీ ఇతర రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు చేస్తున్నటువంటి తప్పులను ఎత్తి చూపెడుతున్నారే, కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను ఎత్తి చూపెడుతున్నారే. బీయింగ్ ఏ సెంట్రల్, మీరు ప్రతిపక్ష నాయకుడిగా, ఎల్ఓపి లీడర్గా మీకు బాధ్యత ఉంది. ప్రజల పక్షాన మాట్లాడాల్సినటువంటి బాధ్యత మీకు ప్రజలు ఇచ్చినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకునేనా రాహుల్ గాంధీ స్పందన ఎలా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని గమనించాలా. రాబోయేటటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి, తర్వాత హైదరాబాద్లో 3 కార్పొరేషన్ల ఎన్నికలను ఎదుర్కోవాల్సినటువంటి సందర్భం ఉంది, జెడ్పీటీసీ ఎన్నికలను, ఎంపీటీసీ ఎన్నికలను ఎదుర్కోవాల్సినటువంటి సందర్భం ఉన్నది. కాబట్టి ఈ ఎన్నికలను మీరు ఇదే విధానాలు అవలంబిస్తూ ఎదుర్కోవాలని అంటే ఖచ్చితంగా మీ పార్టీకి ప్రజలు సరైనటువంటి సమాధానం చెప్పేటటువంటి, ఓటు ద్వారా చెప్పేటటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే నేను ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతున్నానండి. హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ఒక పరిణామం ఏంటి? ఆ పరిణామం అంటే కోకాపేట నియోపోలిస్ దగ్గర 2 ఎకరాల భూమిని గత ప్రభుత్వము
విశాఖ శారదా పీఠానికి ఒక పీఠం కట్టుకోవటానికి 2 ఎకరాల భూమిని ప్రభుత్వం ఇచ్చింది. ఆ 2 ఎకరాల భూమిని జలమండలికి ఈ ప్రభుత్వం కేటాయించి అక్కడ శారదా పీఠాన్ని ఖాళీ చేయించాలనుకున్నప్పుడు సనాతన ధర్మకర్తల నుంచి, మఠాధిపతుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైతే ముఖ్యమంత్రి గారు ఆగమేఘాల మీద స్పందించారు. నిమిషాల వ్యవధిలో స్పందించి లేదు అది జలమండలికి ఇచ్చినటువంటి భూమిని మేము క్యాన్సిల్ చేస్తున్నాము, Right. మళ్ళీ అది శారదా పీఠానికే కేటాయిస్తున్నామని క్షణాల మీద స్పందించారే, నిమిషాల Yes. మీద స్పందించారే. మీకు అంత సహృదయం ఉందే, మరి ఖమ్మం విషయంలో ఎందుకు స్పందించట్లేదండి మీరు? అదే గాంధీ సరోవర్ ప్రాజెక్టు విషయంలో ఎందుకు స్పందించట్లేదండి మీరు? అదే మూసి ప్రక్షాళనలో భూములు కోల్పోతున్నాయని ఆందోళన చేస్తున్నటువంటి వాళ్ళ విషయంలో ఎందుకు స్పందించట్లేదండి మీరు? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే? మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి హామీలు ఇవేనా? ఎందుకు అక్కడేమో తక్షణమే స్పందిస్తారు, ఇక్కడ పేదల పక్షాన మాట్లాడేవాడు ఎవడు లేడని, పేదలకు హక్కులు లేవని, పేదలకు బలం లేదని, మళ్ళా 5 సంవత్సరాల తర్వాత వచ్చేటటువంటి ఎన్నికలు చూద్దామనే ఉద్దేశమేనా మీకు? కాబట్టి మీరు ఈ విషయంలో ఎందుకు తక్షణమే స్పందించట్లేదు అనేటటువంటి ప్రశ్న ముఖ్యమంత్రి గారికి వేదలుచుకున్నాం. ముఖ్యమంత్రి గారు ఇదే విధంగా పరిపాలన చేస్తే, ఇదే ధోరణితో వ్యవహరిస్తే, పేద ప్రజల పట్ల ఇదే విధమైనటువంటి విధానంతో ముందుకు వెళ్తే 2028 నవంబర్ 30 తర్వాత మీరేమవుతారండి? మీరేమవుతారు తెలంగాణ రాష్ట్రంలో? ఖచ్చితంగా 2028 నవంబర్ 30 తర్వాత మీరు మాజీగా మిగిలిపోయే అవకాశం ఉంది. మీరు కనీసం కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలోనైనా ఇదే పాలనతో గెలుస్తారా? పేదలు ఇవాళ ఏమేం మాట్లాడుతున్నారో వింటున్నారు కదా. కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాలపైన తక్షణమే స్పందించాలా, బాధితులకు భరోసా ఇవ్వాలి. మీ ఇందిరమ్మ రాజ్యంలో ఏ ఇల్లు కూలగొట్టరనేటటువంటి ఒక భరోసాని ఇవ్వాలి. ముఖ్యంగా రేపు రాహుల్ గాంధీ గారు మార్చి 2వ తారీఖు నాడు రాష్ట్రానికి వస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారు కూడా ఈ విషయాలపైన మాట్లాడాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అంశాలపైన స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. దేశ ప్రతిపక్ష నాయకుడిగా ఏం చెప్తారో అనేటటువంటి ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వము తన ప్రజా వ్యతిరేక విధానాలను మార్చుకోకపోతే రేవంత్ రెడ్డి గారు 2028 నవంబర్ 30 తర్వాత మాజీ ముఖ్యమంత్రిగా మారుతారనేటటువంటి అంశాన్ని ప్రజల పక్షాన తెలియజేస్తున్నాను. ఎస్ సార్.